అంటే మామూలు ఒక బాంబు వల్ల ఎంతమంది చనిపోతారు? ఒక మనిషి చనిపోతాడు. ఒక మనిషి చనిపోతారు. అంటే డైరెక్ట్ మనిషి మీద పడాలా బాంబు? పడాలి. ఓకే. ఓకే. చెప్పండి. సో మనిషి మీద బాంబు వేస్తే చనిపోతాడు. అంటే పీస్ పీస్ అవుతాడా ఎట్లా? పీస్ పీస్ కాడు, కానీ ఆ! ఇప్పుడు కాలుకు వేసాడు అనుకో బాంబు, కాలు తెగిపోతుంది. కాళ్ళు తెగిపోతుంది. ఓకే. చేతిలో బాంబు పగిలిందనుకో ఆ! చేయి తెగిపోతుంది. ఇప్పుడు పీస్ పీస్ కావాలంటే ఒక సంఘటన నేను చెప్తాను. ఓకే. మా బాడీ గార్డు బాంబులు ఒక 50 100 చుట్టాడు, చుట్టిచ్చాడు. హ్మ్. మన ఇంట్లోనే ఒక కుప్పగా పెట్టి జమ్మలొడుగులో హ్మ్. మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి అని తీసిపోయాడు. హ్మ్. ఒక కుప్ప ఉంది, హ్మ్. ఆ రూమ్లోకి నేను పోయాను. హ్మ్. కుప్ప ఉన్నది, రూమ్లోకి పోయాను. నా చేతిలో బాంబు పెట్టాడు. హ్మ్. అది నా చేతిలోంచి జారిపోయింది. హ్మ్. జారిపోయి కింద పడింది, పగలలేదు, హ్మ్. టుప్పని పడింది. హ్మ్. అది పగిలితే ఇంకా మీరు అన్నట్టు ముక్కలు ముక్కలే. ఆ రోజు. ఆ రోజు ముక్కలు ఇంకా ఆ! దానికి ఇంకా డౌట్ లేదు. అయితే ఒక్క బాంబు పడితే మనిషి చనిపోతాడు. రైట్. ఓకే. ఇప్పుడు మా మామ కూడా ఒక్క బాంబుతోనే చనిపోయాడు. హ్మ్. ఇడుపులబాయి తోట నుంచి వస్తున్నాడు, ముందరి సీట్లో కూర్చున్నాడు. హ్మ్. ముందు పల్లెలో ఫోన్ చేశారు, హ్మ్. ముందరి సీట్లో కూర్చున్నాడు హ్మ్. అంటే వాళ్ళు రెడీ అయ్యారు. హ్మ్. ఇంకా దగ్గరకు వచ్చేందుకు రోడ్ మీదకి వచ్చి వేశారు. అద్దంలో నుంచి కరెక్ట్గా తల మీద పడింది. తల మీద పడ్డది. అక్కడే చనిపోయాడు రాజారెడ్డి మామ. ఓకే. సో బాంబు ఎక్కడ పడితే అక్కడ మనిషి చనిపోతాడు. మీరు ఎమ్మెల్యే కాకపోవడానికి, మినిస్టర్ కాకపోవడానికి కారణాలు ఏంది అసలు? అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నేను గెలిచేవాడిని. ఆ! విజయ్ కుమార్దే విజయం అన్నాను, పేపర్లో వేశారు. ఆ! శివారెడ్డి కూడా నేను ఈసారి ఓడిపోతాను అనుకున్నాడు. ఆ! రాజశేఖర్ రెడ్డి ఏమో ఎంపీ టికెట్, నాకు ఎమ్మెల్యే. హ్మ్. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఒక 1 వీక్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఎలక్షన్స్ అంటే బాంబులు పంపించాలి పల్లెలకు, హ్మ్. గలాటలు జరుగుతాయి. ఆ! సో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి బాంబులు పంపించేదానికి ఇంటి వెనకాల బాంబులు చుట్టున్నాం. ఆ! సడన్గా నేను ఇంటి ముందరనే ఉన్నా, హ్మ్. సడన్గా ఎక్స్ప్లోషన్ వేస్తే బిల్డింగ్ కూలిపోయింది. ఇటు పైకి చూస్తే పొగలాగా, ఈ మేఘంలాగా పొగ పోయింది. హ్మ్. మనుషులు చనిపోయారు. ఇంకా నేను కేసులో నన్ను పెట్టారు, మా మామను కూడా రాజారెడ్డి మామ కేసులో పెట్టారు. హ్మ్. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాం. వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళను కేసు జరగకూడదని మా బాడీ గార్డ్స్ ఎక్కడికో తీసిపోయారు, హ్మ్. మంట పెట్టి కాల్ చేశారు సాక్ష్యం ఉండకుండా. హ్మ్. సో 5-6 రోజులు ఎలక్షన్స్ ముందు ఇది జరిగింది. హ్మ్. ఇంకా విజయ్ కుమార్ విజయం లేదు, హ్మ్. ఎలక్షన్స్లో బాంబులు లేవు. హ్మ్. శివారెడ్డి దగ్గర బాంబులు ఉన్నాయి, ఆయన రిగ్గింగ్ చేసుకున్నాడు, గెలిచాడు. బాంబులు ఎవరి దగ్గర ఉంటే ఆళ్ళకు రిగ్గింగ్ చేసుకునే ఛాన్స్ అంటారు. అంతేనా? ఆ రోజుల్లో. అవును. డబ్బు ఏం? కానీ ఆ రోజు గొప్ప ఏమంటే స్టార్టింగ్ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 రూపాయలు, రూ. 10 ఓటుకు. ఓటుకు 10 రూపాయలు. అది కొత్త అన్నమాట మాకంతా. ఓకే. అది ఒక ఆయన నేర్పించాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆ! ఇప్పుడు వేలల్లో ఉంది. ఒకవేళ మీరు గెలిచుంటే మంత్రి అయితుండేనా అప్పుడు? ఉండేవాడిని. అయ్యుండేవాళ్ళా? ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చింది కూడా మరీ చెన్నారెడ్డి. హ్మ్. అండ్ ఆయనతో బాగానే ఉన్నాను. సో నేను గెలిచింటే మినిస్ట్రీ ఇచ్చేవాడు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కూడా. అంటే మీతోటి మిమ్మల్ని నమ్ముకొని తిరిగిన వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఇప్పుడు? అప్పుడు నమ్మిన వాళ్ళు ఆ! కొంతమంది మారారు. ఆ! మార్చిర్రా వాళ్ళని గూడా? నేను మార్చింది కాదు, ఆ! నా మార్పు వాళ్ళు చూసి ఆ! వాళ్ళకు మార్పు. దేవుడు అట్లా వాడుకుంటాడు. ఇంకొంతమంది? కొంతమంది చనిపోయారు, చనిపోయారు. నమ్మలే.